హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మీరందరూ బాగున్నారని అనుకుంటున్నా. మేమైతే ఈరోజు మా ఫ్రెండ్ ఉన్నారు. ఆ ఫ్రెండ్ వాళ్ళ మేనల్లుడి బర్త్డేకి అయితే వచ్చేసాం. సో అందరికంటే మేమే ముందే వచ్చేయడం వల్ల రిసెప్షన్లో అయితే కూర్చున్నామండి. సో బాబు చూసారుగా ఎంత బుజ్జిగా ఉన్నాడో. తన పేరైతే విశ్రుత్ అండి. మేము ఈ ఫ్రెండ్ పెళ్ళిలో ఈ బాబునైతే చూసామండి. అప్పుడైతే మంత్స్ బేబీ, ఇప్పుడైతే 1 year బర్త్డే అయితే చేస్తున్నారండి. చూసారుగా డెకరేషన్స్ అయితే ఎంత బాగున్నాయో. థీమ్ అయితే ఏ థీమ్ అని చెప్పాలి, ఈ థీమ్స్ కోసం నాకు అంతగా తెలీదు. నాకు తెలిసి టెడ్డీబేర్ థీమ్ అని అనుకుంటున్నాను. సో వెళ్ళగానే మాకైతే వెల్కమ్ డ్రింక్స్ అండ్ వెల్కమ్ స్నాక్స్ కూడా ఇచ్చేసారండి. ఈవెంట్ అయితే చాలా మంచిగా ప్లాన్ చేశారండి. చాలా ఆర్గనైజ్డ్గా అయింది. కొంచెం లేట్ అయింది అంతే. సో మనకి ఈ ఈవెంట్లో అయితే మ్యాజిక్ షో కూడా ప్లాన్ చేశారండి. మ్యాజిక్ షో అయితే చాలా బాగా ఎంటర్టైన్ చేశారండి. ఈవెన్ వాళ్ళ డీటెయిల్స్ కూడా మనకి ప్రొవైడ్ చేశారు. ఆ డీటెయిల్స్ మీకు కావాలంటే కమెంట్ చేయండి, నేను ఆయన ఫోన్ నెంబర్ అది ఇస్తాను. సో ఈ లైక్ మనకి బర్త్డే కేక్ కటింగ్ అవ్వకముందు అయితే బాబు ఎంట్రీ అయితే చాలా బాగా ప్లాన్ చేశారండి. మంచిగా ఫాగ్ అది వేసి చాలా అంటే చాలా బాగా చేశారు. వాడైతే ఇంకా సుప్రీం హీరోలా అయితే ఇంకా ఎంట్రీ ఇచ్చేసాడు. వాళ్ళ పేరెంట్స్ లైక్ వేసుకునే డ్రెస్ థీమ్ కూడా చాలా బాగుందండి. సో ఈయనైతే మ్యాజిక్తో చాలా బాగా ఎంటర్టైన్ చేశారండి. ఆయన మ్యాజిక్తో, జోక్స్తో ఈవెన్ పిల్లలనే కాదండి పెద్దవాళ్ళని కూడా చాలా బాగా ఎంటర్టైన్ చేశారు. ఈ లోపైతే మన బుడ్డోడు వచ్చేసాడు. చూసారుగా వాడు ఎంట్రీ. నేనైతే అసలు ఇలాంటి ఎంట్రీలు కూడా ఉంటాయని అనుకోలేదు. వాడైతే కార్లో కూర్చొని మంచిగా బాగా ఎంజాయ్ చేస్తున్నాడండి వాడి బర్త్డేని వాడే. నేనైతే ఇప్పటివరకు బర్త్డే పార్టీస్లో ఇలాంటి ఎంట్రీ అయితే చూడలేదు. మేబీ ఉండొచ్చు, నేనైతే చూడలేదు. నేనైతే వాళ్ళ మమ్మీ డాడీ అయితే ఎత్తుకొని తీసుకొని వస్తున్నారు అనుకున్నాను. బట్ కార్లో అయితే బాబు ఎంట్రీ అయితే ఇచ్చేశారు. ఇలా ఫాగ్ మధ్యలో బాబు అస్సలు ఎత్తుకోమని కూడా ఆడవట్లేదండి. ఎంత బాగా నవ్వుతున్నాడు చూసారా. ఇంకా మన కింగ్ నాగార్జున గారి సాంగ్ అయితే ప్లే చేసి వాడు ఎంట్రీ అయితే ఇచ్చేసారండి. తనైతే బాగా ఎంజాయ్ చేశారండి. వాడిని చూస్తూ మేము కూడా చాలా ఎంజాయ్ చేసాము. ఆ బుడ్డి కార్లోని ఈ బుడ్డోడు ఆ బ్లాక్ డ్రెస్లో అసలు ఏం తీమండి. ఆ కార్ మూవ్ అవుతుంటే ఎంతలా నవ్వుతున్నాడంటే నిజంగా వాడు డ్రైవ్ చేస్తున్నట్టే ఉంది. చాలా బాగా ఎంజాయ్ చేసాం అందరమని. ఈవెన్ వాళ్ళు కూడా మంచిగానే ఎంజాయ్ చేసి ఉంటారని అనుకుంటున్నాను నేను. వాళ్ళ తాతయ్యలు, అమ్మమ్మలు, నానమ్మలు, చుట్టూ వాళ్ళ మావయ్య అందరూ మంచిగా వాటితో పాటు ఎంజాయ్ చేయడానికి అయితే వచ్చేసారండి. సో కేక్ కటింగ్ అయితే అయిపోయింది. సో ఒకరి తర్వాత ఒకరు ఇంకా కేక్ అయితే తినిపించారు. వాడైతే అసలు ఇంకా ఆ డ్రెస్లో కూడా అసలు ఏడవట్లేదు. ఆ డ్రెస్ అయితే పాపం ఎంత ఇబ్బంది పడుతున్నాడో అనుకున్నాం కానీ అస్సలు ఏడవట్లేదు. తనైతే బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ లోపు అయితే కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత ఇంకా ఫుడ్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. సో డిన్నర్లో అయితే చాలా వెరైటీస్ పెట్టారండి. ఇదైతే దంతూరి గ్రూప్ వాళ్ళది డిన్నర్ ప్రొవైడింగ్ అనమాట. మొత్తం అంటే వాళ్ళకి క్యాటరింగ్ ఇచ్చారు వీళ్ళు. సో దంతూరి వాళ్ళు అయితే చాలా బాగా చేస్తారు నాకు తెలిసినంత వరకు. మేము దంతూరిలో చాలా వరకు ఆర్డర్స్ చేసుకుంటూ ఉంటాము. సో ఇక్కడైతే మటన్ బిర్యానీ ఉందండి. పిచ్చగా నచ్చేసింది అందరికీ. అసలు మటన్ బిర్యానీ దగ్గరే లైన్ ఎక్కువ ఉందంటే నమ్మండి. మిగిలిన ఐటమ్స్ కూడా బాగున్నాయి, బట్ బిర్యానీ తినేసరికి మిగిలిన ఐటమ్స్కి ఖాళీ లేదండి పొట్టలోని. నేనైతే ఒక్కొక్క ఐటమ్ మీకు చూపిద్దాం అనుకున్నాను కానీ కుదరలేదండి. ఈలోపైతే మా డిన్నర్ ఫినిష్ చేసుకొని ఇలా ఫ్రెండ్తో అయితే కూర్చొని కాసేపు మా ఆయన అయితే కబుర్లు చెప్పేశారండి. ఇంకా మాకైతే రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేశారు. మేమైతే ఇంకా రిటర్న్ అయిపోయింది ఇంటికి. సో చూసారుగా, ఈ వ్లాగ్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి. చూసారుగా, ఇలాంటి మంచి మంచి వీడియోలతో అయితే మేము ముందుకు వచ్చేస్తానండి. ఇన్ కేస్ మన ఛానల్ని ఇప్పటి వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.